ప్రో కబడ్డీ సీజన్ 12 డే 2 ఆక్షన్లో తెలుగు టైటన్స్ అయితే చాలా ఫాస్ట్గా అయితే బిడ్డింగ్ అయితే చేస్తున్నారు. సో మీకైతే కొత్త ప్లేయర్స్ని అయితే తెలుగు టైటన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అండ్ ఆ ప్లేయర్స్ వచ్చేసి ఇండియన్ ప్లేయర్స్ కాదు. సో మీకైతే ఒక నేపాల్ ప్లేయర్ అండ్ ఇంకొక ప్లేయర్ వచ్చేసి ఇరాన్ ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ముందుగా మనకైతే ఒక ఇరాన్ ప్లేయర్ని అయితే కొనడం జరిగింది. అమీర్ హుసేన్ అయితే తెలుగు టైటన్స్ అయితే తీసుకోవడం జరిగింది. అది కూడా మీకైతే రైడర్ కేటగిరీలో అని చెప్పుకోవచ్చు. కాబట్టి సో మీకైతే థర్డ్ రైడర్గా మనకైతే యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా అయితే కనిపిస్తున్నాయి. సో మనకైతే ఈ సీజన్లో అండ్ మనకు ఇప్పుడు వచ్చేసి ఇంకొక ప్లేయర్ విషయానికి వస్తే మాత్రం గణేష్ పార్కే అయితే ఉండడం జరిగింది. సో గణేష్ పార్కేని మన తెలుగు టైటన్స్ టీం అయితే ఆల్రౌండర్ కేటగిరీలో అయితే తీసుకోవడం జరిగింది. కాబట్టి అండ్ ఇప్పుడు దాకా మన తెలుగు టైటన్స్ టీంలో 3 ఆల్రౌండర్ ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. విజయ్ మాలిక్, భరతుడా అండ్ గణేష్ పార్కే అని చెప్పుకోవచ్చు. కాబట్టి అండ్ ఇంకా మనకైతే పర్స్ అయితే మిగిలి ఉంది అండ్ ఇంకా చాలా ప్లేయర్స్ అయితే ఉండడం జరిగింది. కాబట్టి సో చూద్దాం ఇంకా ఏ ప్లేయర్ని కొనే ఛాన్స్ ఉందో అనేది. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే గణేష్ పార్కే కోసం తెలుగు టైటన్స్ టీం వచ్చేసి బేస్ ప్రైస్కి అయితే కొనడం జరిగింది. అది కూడా 13 lakhs అని చెప్పుకోవచ్చు. అండ్ ఇప్పుడు వచ్చేసి మీకైతే అమీర్ హుసేన్ కనుక చూసుకుంటే మాత్రం 26 lakhsకి అయితే తెలుగు టైటన్స్ టీం అయితే బై చేయడం జరిగింది. అండ్ ఇంకా పర్స్ వచ్చేసి చాలా మిగిలి ఉంది. కాబట్టి అండ్ ఇంకా మన తెలుగు టైటన్స్లో చాలా ప్లేయర్స్ అయితే జాయిన్ అవబోతున్నారు. కాబట్టి స్టే ట్యూన్గా అయితే ఉండండి. సో మనకైతే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ పక్కన నుంచి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి.